ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితుడు, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే గురువుగారు, మీరు నిర్మిస్తున్నటువంటి త్రయంబకేశ్వర ఆలయ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. అయితే మొన్న వచ్చినప్పుడు మాటల్లో మీరు అన్నారు 3 లక్షల రుద్రాక్షలతో అభిషేకం జరుగుతుంది అంటే దీని వెనక ఏమైనా ప్రత్యేకమైన రహస్యం ఉందంటారా? ఏదైనా ప్రామాణికం ప్రకారం దీన్ని చేస్తున్నారా మీరు? ప్రతి దానికి ఒక మూలం ఉంటుంది. ఒక్కొక్క విధానం ఒక్కొక్క రకంగా అనుసరిస్తూ ఉంటాం. మీరందరూ 1,00,000 బిల్వార్చన చూసుంటారు, 1,00,000 తులసి అర్చన చూసుంటారు, 1,00,000 మల్లెపూల అర్చన చూసుంటారు, 1,00,000 గులాబీ అర్చన చూసుంటారు, అలానే 1,00,000 కుంకుమార్చన, 1,00,000 పసుపు అర్చన చూసుంటారు, 1,00,000 భస్మార్చన కూడా మనం చూసే ఉంటాం. చూడకుండా ఉండే అవకాశాలు తక్కువ. అలానే 1,00,000 తమలపాకులతో అర్చన, అలాగే 1,00,000 పుష్పార్చన, అన్ని రకాల పుష్పాలు కలిపి 1,00,000 పుష్పాలతో అర్చన కూడా మనం చూసుంటాం. ఇందులో పసుపు, కుంకుమ, భస్మం ఈ 3 పక్కన పెడితే ఈ 9 మిగిలిన 6 ఇవాళ అర్చన చేస్తే రేపు పొద్దునకి పనికిరావు. అంటే నిర్మాణం అయిపోతాయి. పనికిరావు అంటే ఇవాళ మొత్తం 1,00,000 పుష్పార్చన చేస్తాం, రేపు ఉదయానికి అవి తీయకపోతే మొత్తం పాడైపోతుంటాయి. అక్కడ మొత్తం వాసన వచ్చేసి పాడైపోతుంది. మరి అట్లా పాడైపోకుండా ఉండేటువంటి పదార్థాలు ఏముంటాయి అనేటువంటివి మనం తీసుకుందాం. పసుపు, కుంకుమ, భస్మం. ఈ పసుపు, కుంకుమ, భస్మం అనేటువంటిది మనం ఏం చేస్తున్నాం? అభిషేకం చేసిన తర్వాత మనం అందరం కూడా తీసుకుంటున్నాము. దాన్ని మనం ఎలా వాడాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ పసుపుని తీసుకొని అదే పసుపుని మన కాళ్ళకు కూడా రాసేస్తున్నాం. తెలియని పరిస్థితుల్లో ఆ పసుపుని ఎలా వాడాలో మనకు పెద్దగా అవగాహన లేదు. ఆ కుంకుమ తీసుకుంటున్నాం, పెట్టుకుంటున్నాం, గోడలకి గట్ర పూస్తున్నాం, కింద పడేస్తున్నాం, ఏదో అయిపోతుంది. ఆ భస్మం కాస్త పెట్టుకుంటున్నాం, కాస్త వదిలేస్తున్నాం. అసలు ఎక్కడా కూడా ఇంత కూడా వృధా కాకుండా ఈశ్వరుడి నుంచే వచ్చినటువంటి ద్రవ్యం శాఖోపశాఖలుగా వృద్ధి చెంది దాని నుంచి వచ్చినటువంటి ఏవైతే కనుక రుద్రాక్షలు ఉన్నాయో దాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేయడం, దాన్నే 3 లక్షల రుద్రాక్షలు 10వ ఆవరణ అంటారు. దాన్ని 10 అనగా మన శరీరంలో ఉండేటువంటి వాటిలలో ప్రధానమైనటువంటివి 10 రకాల అంగాలండి. లలాట స్థానం ఒకటి ఉంది, ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. పూర్వ దిగ్భాగే లలాట స్థానం, ఆగ్నేయ దిగ్భాగే నేత్రస్థానం, దక్షిణ దిగ్భాగే కర్ణస్థానం. ఇలా చెప్పుకుంటూ వచ్చే శరీరంలో 10 ముఖ్యమైన అంగాలండి. ఆ ఒక్క శరీరంలో ఉండేటువంటి 10 అంగాలకి కూడా పునర్జీవాన్ని ఇస్తుంది. అలానే మళ్ళీ 16 అంగాలు విడిగా ఉంటాయండి. శిఖ, శిరశ్చ, మూర్ధాచ, లలాటం, నేత్ర, కర్ణకౌ, ముఖంచ, కంఠ, బాహుచ, హృత్, నాభి, కటిస్థత, ఊరుజాను, జంఘ, పాదు. ఇవి 16. మనిషికి కాళ్ళు చేతులు పని చేయట్లేదు అంటే శరీరం ఇంకెంత పని చేసినా ఉపయోగం లేదు. ఆ ఒక్క శరీరానికి పూర్తిగా కూడా పునర్జీవాన్ని ఇచ్చేటువంటిది. ఎందుకని? రుద్రాక్ష మీరు నేను పెట్టించింది కాదు, తయారు చేసింది కాదు. పసుపు మనం భూమిలో వేస్తుంటే పసుపు చెట్టు వస్తుంది. ఆ పసుపు కొమ్ముల నుంచే కుంకుమ తయారు చేస్తున్నాం. కుంకుమ రాళ్ళు వేసి కుంకుమ చెట్టు లేదు కదా, పసుపు చెట్టు ఉన్నట్టుగా. ఆవు పేడ నుంచి తీసే భస్మం వేరుగా ఉంటుంది. కానీ రుద్రాక్షలు అనేటువంటిది ఈశ్వరుడి నుంచి భూమి మీద పడి శాఖోపశాఖలుగా వృక్షోపవృక్షాలుగా వృద్ధి చెందింది. ఆ ఒక్క రుద్రాక్షలనే మన అందులో భాగంగా మనం 1 కోటి రుద్రాక్షలతోటి మండపం నిర్మాణం చేయాలని కూడా మనం అనుకోవడం జరిగింది. ఆ 1 కోటి రుద్రాక్ష మండపం చేయాలి అనుకున్న దానికి కొంతమంది 600 కొంతమంది అంటే 1 మాలకు 600 తప్పున కొంతమంది విరాళాలు ఇచ్చున్నారు. కొంతమంది 5 మాలలు, 6 మాలలు, 7 మాలలు, 10 మాలల నుంచి విరాళాలు ఇచ్చున్నారు. ఆ డబ్బులు మొత్తం సేకరించి ఇంకాస్త ఎక్స్ట్రా పడులు తీసుకొని 3 లక్షల రుద్రాక్షలు తెప్పించాం. ఆ 3 లక్షల రుద్రాక్షల్ని రేపు 13వ తారీఖు పంచమమ్మ, శనివారం, మృగశిర నక్షత్రం. వసంత నవరాత్రుల్లో పంచమి 5వ రోజు. మృగశిర నక్షత్రం శనివారం అయింది. మళ్ళీ ఆ రోజు నాడు ఆ స్వామివారికి 1100 కలశాలతో 3 లక్షల రుద్రాక్షల్ని సమర్పణ చేయటం. సమర్పణ అయిన తర్వాత ఆ రుద్రాక్షలతోటి మండపం ప్రారంభం చేయటం. తర్వాత మళ్ళీ ఒక్కొక్క ట్రిప్కి 5 లక్షలు, 6 లక్షలు అట్లా రుద్రాక్షలు తెప్పించుకుంటూ కోటి రుద్రాక్ష మండప నిర్మాణం పూర్తి చేయాలి. దానికి ఏమిటి అంటే వేసినటువంటి పదార్థం స్వామివారికి మనం ఏదైతే కనుక అభిషేక రూపంలో ఇస్తున్నామో ఆ వేసేటువంటి దాంట్లో ఒక్క రుద్రాక్ష కూడా వృధా కాకుండా 5 ముఖాలు ఉంటాయి కదా,
సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన. ఈ 5 ముఖాలు అయినటువంటి పంచబ్రహ్మ పరమేశ్వరుడు అయినటువంటి ఈశ్వరుడికి ఆ రుద్రాక్షలతో అభిషేకం చేసిన తర్వాత పూర్తిగా 5 రోజుల పాటు అలానే వాటిని ఉంచేస్తామండి. 5 రోజుల అనంతరం దాన్ని మొత్తం కూడా రుద్రాక్ష మండపానికి మనం వాడటం జరుగుతుంది. ఎందువలనంటే భూమి మీద జన్మించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేయాలి. అవుతుందా? శివలింగాన్ని ప్రతిష్ఠ చేయాలంటే ఒక రకంగా సామాన్యంగా ఒక 6 మాసములు వివాహమై ఉండాలి, సంతానవంతుడై ఉండాలి, పూర్తిగా సన్యాసంలాగా అన్నిట్లని వదిలేసేసి జీవించగలిగి ఉండాలి. అలా ఉండేటువంటి వ్యక్తి 6 నెలల పాటు అలా ఉండగలిగితే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడానికి అర్హత, లేకపోతే కనుక అర్హత ఉండదు. మరి ప్రతి మానవుడు శివలింగాన్ని ప్రతిష్ఠ చేయాలి కదా, ఛందోబద్ధంగా చేయలేని యొక్క మనిషి పరిస్థితి ఏమిటి? రుద్రాక్షని ఈశ్వరుడికి సమర్పణ చేయండి అనేటువంటిది చెప్పబడి ఉన్నది. అంటే రుద్రాక్ష ఎందుకు చేయాలి? స్ఫటికము కూడా నీటి నుంచే తయారైంది. నీరు మైనస్లోకి వెళ్ళి 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 గట్టిగా తయారైపోయి స్ఫటికంలాగా తయారైంది. కానీ రుద్రాక్ష అనేటువంటిది రుద్రుడి నుంచే భూమి మీదకి వచ్చింది, సాక్షాత్తు పైనుంచి. దానికి అందుకనే ఆ రుద్రాక్షకు ఉన్నటువంటి ఒక యోగం అనేటువంటిది అంతా ఇంత కాదు. ఓం నమో భగవతే రుద్రాయ, రుద్రాక్ష అంటే రుద్రాయ అని వచ్చింది అక్కడ. అంటే ఓం నమో భగవతే రుద్రాయ, ఆ ఒక్క రుద్రాక్ష ఎవరైతే ధరిస్తారో 10 విధాలు కూడా, అంటే 10 దిక్కులు. 10 దిక్కులు ఏంటంటే 8 దిక్కులు ఉన్నాయి మనకు, ఊర్ధ్వము ఆకాశము. 10 దిక్కులు యందు కూడా సర్వభూతాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి. ప్రతికూల వాతావరణం తీసుకురాకుండా ఉంటుంది. ఎందువల్లంటే ఓం నమో భగవతే రుద్రాయ, ఆ రుద్రాక్షం వెళ్ళి మనకు. దీని గురించి ఎంతగానో చెప్పబడి ఉన్నది. ప్రతి ఒక్క మనిషి జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఈశ్వరుడికి మనం ఏమి ఇవ్వగలము? ఆయన నుంచి వచ్చినదే ఆయనకి మనం పరిపూర్ణంగా ఇవ్వగలం. దానికి ఆ ఒక కోటి రుద్రాక్ష మండపం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సంకల్పంలో దానికి అనుసరించి కొంతమంది విరాళాలు ఇచ్చారు కాబట్టి ఆ పంచమి రోజు నాడు కూడా ఆ ఆలయాన్ని శంకుస్థాపన చేసే సంవత్సరం అవుతుందమ్మా. ప్రథమ వార్షికోత్సవం, ఫస్ట్ యానివర్సరీ అనొచ్చు, శంకుస్థాపన చేసి ఆ సమయానికల్లా ఎట్టి పరిస్థితులలో 13 తారీఖు అయింది. నిన్న 12 అనుకున్నాను, 13వ తారీఖు అయింది. మనకు పంచమి మృగశిర నక్షత్రం శనివారం వస్తుంది మనకు. ఆ రోజు నాడు ఖచ్చితంగా ఉదయం నుంచి ఎంతమంది వచ్చినా సరే అందరి చేత వాళ్ళు 100 రుద్రాక్షలు వేస్తారా, స్వామివారి మీద 1000 వేస్తారా, 2000 వేస్తారా, 10,000 వేస్తారా, వాళ్ళ ఓపిక. 1100 కలశాలతో మాత్రం అభిషేకం. నేను ఒక కలశం పోస్తాను, మంచిది శుభం. ఏమన్నా 100 కలశాలు పోస్తానా, ఇంకా మంచి శుభం. అన్లిమిటెడ్. మీరు ఇంతే చేయాలనేటువంటిది లేకుండా ప్రతి ఒక్కరు వారి స్వహస్తాలతో 11కు తగ్గకుండా పైన నేనైనా దానికి ఏమైనా పే చేయాల్సి ఉంటుందా గురువు? అయితే నేనైతే ఒక 250 రూపాయలు చెప్పానండి, పెడుతున్నా. ఎంతైనా మన ఇష్టం పెట్టచ్చు, కానీ అక్కడ నాకు ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు నేను పెట్టుకుందాం అనుకు. ఎందువల్లనంటే ఒక 250 రూపాయలు అభిషేకం చేసుకునే వాళ్ళ చేతి నుంచి నేను కనుక తీసుకోగలిగితే అక్కడికి ఎంతమంది వస్తారో మనకు తెలియదు. 10 మంది రావచ్చు, 20 మంది రావచ్చు, 50 మంది రావచ్చు, 100 మంది రావచ్చు, తెలియదు. వచ్చిన వారందరికీ కూడా కాలం ఎండాకాలం కాబట్టి నా ఒక్క పీఠం ఏదైతే ఉందో ఆ పీఠంలో వనరులు నాకు లేవు. డబ్బు ఇలా ఎవరైనా ఇచ్చేటువంటి డబ్బే తప్పితే నాకు విడిగా మూలధనంగా నా దగ్గర లేదు. ఎందుకంటే అన్ని ఆలయానికి సంబంధించిన ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి మూలధనం లేదు. మూలధనాన్ని ఇవ్వండి, నేను ఎవరిని అడగలేను. ఈ అర్చన చేస్తున్నప్పుడు ఒక 250 రూపాయలు అన్నప్పుడు 100 మంది చక్కగా పాల్గొనగలుగుతారు. ఇలా ఒకవేళ ఎంతమంది పాల్గొన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఈ టీ కాఫీలు కాకుండా కాస్త చల్లటి పదార్థాలు ఏదైనా వాళ్ళకి రసనాలు లాంటిది ఇవ్వడానికి, మాధ్యాహ్నిక సమయంలో అందరికీ భోజనాలు చేయడానికి కూడా ఎంతమంది వచ్చినా నాకు అయ్యేటువంటి ఖర్చులో అంత మేర ఆలయానికి సంబంధించినటువంటి ఖర్చు నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులు నాకు అందులోకి సమకూరుతాయి అనే ఉద్దేశంతో 250 రూపాయల వరకు నేను ఆ అభిషేకంలో పాల్గొనేటువంటి వ్యక్తులు కంటే బాగుంటుంది అని. అయితే ప్రత్యక్షంగా రాలేని వాళ్ళు కొంతమంది ఇవ్వాలి అనుకుంటే రాలేని వాళ్ళు అని అనుకోవద్దమ్మా. నిజంగా రాలేకపోవడం వేరు, రాగలిగితే మాత్రం సువర్ణ అవకాశం రాగలిగితే మాత్రం. ఎందువల్లనంటే మీరు ఇందాక చెప్పా పుష్పయాగాలు, ఆవి పుష్పార్చనలు, బిల్వార్చనలు అన్నీ అందరూ చూశారు. కానీ ఎవరికి వారు స్వహస్తాలతోటి వారి స్వహస్తాలతో వారు చేసుకుంటే రుద్రాక్ష అర్చన అనేటువంటి 3 లక్షలతో చేసే రుద్రాక్ష అర్చన ఇంతవరకు ఎక్కడ జరిగింది కాదు. అది కోటి రుద్రాక్ష మండపం ప్రపంచంలో లేదు. అసలు మన ఆలయం లాంటి ఆలయమే భారతదేశంలో లేదు. 11 అడుగుల లోపలికి ఒకే సూత్రంలో 300 శివలింగాలు, 360 శివలింగాలు, శివలింగాలు, త్రిశూల ధ్వజం, అంటే ధ్వజస్తంభమే త్రిశూలం. భారతదేశంలో ఎక్కడా లేదు.
అటువంటిది అంతకన్నా విశేషంగా రుద్రాక్ష మండపం ప్రపంచంలో ఎక్కడా లేదు కూడా రుద్రాక్షలతో. దాన్ని మనం నిర్మాణం చేస్తున్నాము. ఆ నిర్మాణంలో చేసే ప్రతి రుద్రాక్ష మనం చేత్తో అక్కడ స్వామివారి మీద వేసాము అంటే అక్కడ స్థిరంగా నిలిచిపోతుంది. అందున ఇప్పుడు చైత్ర నవరాత్రులు కాబట్టి మరింత వందల సంవత్సరాలు అది స్థిరంగా నిలిచిపోతుందమ్మా. అంతకన్నా ఒక మనిషి జీవితానికి కావాల్సినటువంటి యోగం ఇంకేం లేదు నాకు తెలిసి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి శివలింగం ప్రతిష్ట చేయలేరు కాబట్టి ఇది ఒక మంచి సువర్ణ రాలేకపోయారు అంటే అక్కడ లైవ్ కూడా ఇస్తాం, ప్రత్యక్షంగా చూడవచ్చమ్మా. లైవ్ ఇస్తాము, రికార్డు జరుగుతుంది, అన్ని జరుగుతుంది. లైవ్ అనేటువంటిది ఎందువల్ల ఇస్తున్నాము అంటే ప్రత్యక్షంగా అక్కడికక్కడ లైవ్లో చూడగలుగుతారు చాలా మంది. రికార్డు అనేటువంటిది ఉంటే ఎప్పటికైనా ఎవరైనా చూడగలుగుతుంటారు కాబట్టి తర్వాతకైనా ఇస్తూ ఆ ఖచ్చితమైన నిర్దిష్ట సమయంలో మాత్రం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా పైన నుంచి అభిషేకం ఉదకంతో అభిషేకం జరుగుతూనే ఉంటుందమ్మా. అది ఆ అభిషేకం ఉదకంతో 24 గంటలు జరుగుతూనే ఉంటుంది. అందులోనే ఈ రుద్రాక్షతోటి అంత విశేషాన్ని దృష్టిలో ఉంచుకొని సకల మానవాళి యొక్క క్షేమాన్ని కోరి రుద్రాక్ష అనేటువంటిది రుద్రుడి నుంచే వచ్చింది కనుక ఓం నమో భగవతే రుద్రాయ అన్న శ్రీరుద్ర నమ్మకం అన్న అన్ని ఆ రుద్రం అనేటువంటి శబ్దానికే మొత్తం సమవర్తి న్యాయంగా ఉంటుంది. అందులోనూ రుద్రము అంటే భద్రం అనేటువంటిది విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని సకల మానవాళి కూడా భద్రతకి ఎలాంటి లోపము ఉండవద్దు అనే ఉద్దేశంతో 13వ తారీఖు పంచమి, అందులోనూ కుజ నక్షత్రము శనివారం రెండు కలిసి రావడం అనేటువంటిది కూడా దుర్యోగాన్ని మాపేటువంటి భవ్య యోగం. అది దృష్టిలో ఉంచుకొని చేస్తున్నానమ్మా. చాలా చాలా సంతోషం గురువుగారు, చాలా మంచి అవకాశం అందరికీ కలిగిస్తున్నందుకు చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మరి గురువుగారు నిర్మించినటువంటి త్రయంబకేశ్వర స్వామి ఆలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన పూజలు అది ఏప్రిల్ 13వ తారీఖున నిర్వహిస్తున్నారు. మరి ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో 3 లక్షల రుద్రాక్షలతో రుద్రాభిషేకంలో ప్రత్యక్షంగా మీరు కూడా పాల్గొనాలి. వివరాలు కావాలి అంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.